నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 41. బావ షాప్కి వచ్చే ముందు ఫుల్ క్లారిటీతో ఉంటాడేమో, ఇలా రాగానే అలా కొనేశాడు. తనదే కాదు నాది కూడా. నన్ను కనుక సెలెక్షన్ చేయమని చెప్పి ఉంటే నేను ఖచ్చితంగా ఓ 2 గంటల టైం తీసుకునేదాన్ని. అది వేసుకొని చూసి ఇది వేసుకొని చూసి ఏది మనసుకు నచ్చక చివరికి ఏదో ఒకటి తీసుకునేదాన్ని. కానీ బావ అలా కాదు. కళ్ళతో చూశాడు, ఒకటి చేత్తో తీశాడు. అంతే. అది వేసుకుంటే నాకు ఎంత బాగా సూట్ అయిందో, పైగా నాకు ఇష్టమైన గాగ్రా చోళీ, అందులోనూ నాకు ఇష్టమైన రంగుతో ఉంది అనుకుంటూ శిఖర్ తనకు కావలసిన వేరే గ్రాసెసరీ కొంటుంటే అతని నిలబడి చూసింది సంయుక్త. తన వెనకాల బుజ్జి కుక్క పిల్లలా తిరుగుతున్న ఆమెను చూసి, నీకు డ్రెస్ ఒకటి చాలా, ఇంకేమీ వద్దా అన్నాడు. అయ్యో బావా, కావాలి అని డ్రెస్కి మ్యాచ్ అయ్యే గాజులు, పిన్నులు, చెవులకు ఒకటేంటి టాప్ టు బాటం కొనేసింది. ఇవన్నీ ఎందుకు? అతడు కోపగించుకోలేదు. పైగా చిరునవ్వుతో చూశాడు. ఆమె షాపింగ్ పూర్తి చేసేసరికి చాలా సమయం గడిచిపోయింది. ఇంకేమైనా కావాలా అన్నాడు. పైకి అలా అడుగుతున్నాడు కానీ ఇంకా అంటే దెబ్బలు పడతాయి అనుకొని వద్దని తల అడ్డంగా ఆడించింది సంయుక్త. ఇలారా, ఆమె చెయ్యి పట్టుకుని జ్యువెలరీ షాప్కి తీసుకువచ్చాడు శిఖర్. బావా, ఇప్పుడు నాకు నగలు ఎందుకు? వద్దు అన్న ఆమె, కొంపదీసి కొనిపెడతావా ఏంటి అనుమానపడింది. అతడేమీ మాట్లాడలేదు. కానీ ఒక రింగ్ సెలెక్ట్ చేశాడు. సంయు, ఇది పెట్టుకొని చూడు అన్నాడు. అది డైమండ్ రింగ్, చాలా బాగుంది. దాన్ని చూడగానే మనసు పారేసుకుంది సంయు. ఇంతవరకు వద్దు అనుకున్న ఆమె, నాకేనా అంటూ ఎడమ చేతి ఉంగరపు వేలికి పెట్టుకుంది. కాదు, సైజ్ కోసం పెట్టుకోమన్నాను అనగానే ఆమె ముఖం వాడిపోయింది. ఎవరికో అయితే నన్నెందుకు పెట్టుకోమని చూడమన్నావు? అయినా నా వేలి సైజు ఆమె సైజు ఒకటే ఉండదు కదా. ఆమెను తీసుకొని వచ్చి కొనిపించుకోవచ్చు కదా. ఉక్రోషపడింది సంయు. అతడేమీ మాట్లాడలేదు. ఉంగరం తొడిగిన ఆమె చేతిని పట్టుకొని చూసి ఓకే అనుకున్నాడేమో. ఆమె వేలి ఉంగరాన్ని తానే తీసి ప్యాక్ చేయమని చెప్పాడు. ఇంత నిర్దాక్షిణ్యంగా లాక్కోవాలా? తీయమంటే నేను తీస్తాను కదా. ఉక్రోషంతో ఆమె ఏడుపు వచ్చింది. శిఖర్ అదేమీ పట్టించుకోకుండా, నువ్వెళ్ళు, నేను వస్తున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక అడిగింది. క్యాంటీన్కి అన్న అతడు, నీకేమీ తినాలని లేదా అన్నాడు. ఉంది సంయు అనగానే, అయితే వెళ్ళు సీరియస్గా చెప్పాడు శిఖర్. ఏంటో బావకి రోజురోజుకి తింగరితనం ఎక్కువవుతోంది. అప్పుడే నవ్వుతూ మాట్లాడతాడు, అంతలోనే చిరాకు పడతాడు, లేదంటే కోపగించుకుంటాడు. ఏ క్షణం ఎలా ఉంటాడో తెలియడం లేదు మనసులో అనుకుంటూ క్యాంటీన్కి వచ్చింది సంయు. ఇంకోటేదో కొనాలని చూస్తున్నాడు శిఖర్. అది ఎందుకో ఎవరికో సంయుకి తెలియకూడదు అనుకున్నాడేమో. అందుకే ఆమెను అక్కడి నుండి క్యాంటీన్కి పంపాడు. అతడు కొనాలి అనుకున్నది త్వరగా కొనేసి బిల్ పే చేశాడు. సంయు ముందు వచ్చి కూర్చున్నాడు. తినడానికి ఏమీ తెచ్చుకోలేదా? అలా గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నావు. అవి తింటే జబ్బు వస్తుంది, కడుపు నిండదు. ఆమె చేతి మీద చిన్నగా ఒక దెబ్బ వేశాడు. అతడు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. కానీ అలక చూపిస్తూ ముంగమూతి పెట్టింది. నువ్వు ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా? ప్రతి చిన్న విషయానికి ఇలా అలుగుతావు వెటకారమాడాడు. అవును, నేను చిన్నదాన్ని. అయితే ఏంటట? బుగ్గల మీదికి జారిన కన్నీళ్లను అతడు చూడకుండా తుడుచుకుంది. నాకు ఇలాంటి బిహేవియర్ నచ్చదు. ఆమెను చూసి ముఖం చిట్లించాడు శిఖర్. నచ్చకపోతే నా ముందు నుండి వెళ్ళు. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే అలుగుతాను. నన్ను బుజ్జగించేవాడిని ఇష్టపడతాను, అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటాను. రోషంతో నోటికి వచ్చినట్లు మాట్లాడింది సంయు. ఆమె మాటలకి అతనికి కళ్ళు చిన్నవైపోయాయి. కోపంతో ఒక్కటి పీకాలి అనుకున్నాడు. కానీ కంట్రోల్ చేసుకున్నాడు. అక్కడ సెల్ఫ్ సర్వీసింగ్ ఉండడంతో క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఆమె కోసం ఐస్ క్రీమ్, తన కోసం స్నాక్స్ తీసుకొని వచ్చాడు. ఐస్ క్రీమ్ ఇస్తుంటే నాకేమీ వద్దు, ముఖం పక్కకు తిప్పింది. అది ఆమె ముందు పెట్టి, ఇందాకే కదా నువ్వు చెప్పావు చిన్నపిల్లనని, మరి ఐస్ క్రీమ్ వద్దంటావేంటి? అదోలా నవ్వాడు. నాకు ఐస్ క్రీమ్ ఇష్టమే, నువ్వు తెచ్చావు కదా అందుకే తినను అని అక్కడి నుండి లేచి వెళ్ళబోతుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు శిఖర్. వదులు, వెళ్ళాలి అంది సంయు. ఎక్కడికి? కళ్ళు ఎగరవేశాడు శిఖర్. నేను మన కారు దగ్గర వెయిట్ చేస్తాను, నువ్వు బొజ్జనుండా తినేసిరా అంటూ ఎటో చూసింది. ఆమె చెయ్యి వదలలేదు సరికదా, తన పైకి లాక్కున్నాడు. విసురుగా వచ్చి అతని ఒడిలో పడింది సంయు. ఎవరైనా చూస్తారు, గబుక్కున లేవబోయింది. చూస్తే చూడని, నేను సౌమ్యంగా మాట్లాడితే నీకు నచ్చడం లేదు కదా. నేను నీకు ఇలా ఉంటేనే నచ్చుతుందేమో. తన ఒడిలో ఉన్న ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తనకు మరింత దగ్గరగా తెచ్చుకున్నాడు. ఆమె వెనక భాగమంతా అతని ముందు భాగానికి అతుక్కుపోయింది. బిడియంతో ఆమె చుట్టూ చూసింది.
ఎవరి కబుర్లలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎవరూ గమనించడం లేదు. ఐస్ క్రీమ్ తింటావా? నేను తినిపించానా? శిఖర్ అనగానే వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? కోపగించుకుంది. నువ్వు వద్దంటే నేను ఊరుకుంటానా? స్పూన్తో ఐస్ క్రీమ్ తీసి బలవంతంగా ఆమె నోట్లో పెట్టాడు. ఆమెకు తినక తప్పలేదు. ఆమె గండుగా ముఖం పెట్టేసరికి అంతా ఇలాగే తినిపించనా? చిలిపిగా అడిగాడు. వద్దులే, తింటాను. అతని ముందు ఓడిపోయిన దానిలా తలదించుకుంది సంయు. ఇంకోసారి నా ముందు బెట్టు చెయ్యకు. చేశావంటే ఇలా కూల్గా మాత్రం ఉండను, వార్నింగ్ ఇచ్చాడు. బుజ్జగించరా మగడా అంటే వార్నింగ్ ఇస్తున్నాడు చూడు ఈ ఎన్ఆర్ఐ గాడు. పోయి నాకు ఎక్కడ దొరికాడు వీడు? ఇలాంటి వాణ్ణి నేను లవ్ చేయడం, పైగా పెళ్లి చేసుకోవాలి అనుకోవడం బాగుందమ్మా, బాగుంది. ఇక మీదట నా లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో మనసులో అనుకొని అతన్ని కొరకొరా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అన్న అతడు ఆమె పెదవి అంచున ఉన్న ఐస్ క్రీమ్ని టిష్యూ పేపర్తో తుడిచాడు. ఇంతలో శిఖర్ అన్న పిలుపు వినిపించింది. తల తిప్పి చూశాడు. మధుకర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ముఖం సంతోషంతో చాటంతా చేసుకొని, ఇండియా ఎప్పుడు వచ్చావురా? వస్తున్నట్టు చెప్పనే లేదు, వచ్చాక కాల్ చేయలేదు కినుకుగా అంటూ అతనికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఈ మధ్య వచ్చాను, చిన్నగా నవ్వాడు శిఖర్. మరి చెప్పలేదేంటి? నేను నీ ఫ్రెండ్ అన్న విషయం మర్చిపోయావా? కినుగ్గా అన్నాడు మధుకర్. అలా ఎలా మర్చిపోతాను? మర్చిపోకుండా ఉండాలనే కదా నేను ఫారెన్లో ఉన్న సమయం చూసుకొని నీకు కాల్ చేసి మాట్లాడేవాడిని. అప్పుడే మర్చిపోయావా? కళ్ళు చిన్నవి చేసి చూశాడు శిఖర్. మరి ఇక్కడికి వచ్చాక చేయలేదేంటి? అలకబూనాడు మధుకర్. ఈ సమయునే అనుకుంటే వీడు కూడా అలిగాడా? హతోష్మి, నా ప్రాణానికి ఇలాంటి వాళ్ళు తగులుకున్నారేంటి? అసలే నాకు ఇలా అలిగే వాళ్ళంటే చిరాకు. సమయుని మధుకర్ని మార్చి చూసి గండుగా ముఖం పెట్టాడు శిఖర్. ఒరేయ్, కోపగించుకోవాల్సింది నేను, నువ్వు కాదు, శిఖర్ ముఖాన్ని చూసి అన్నాడు మధుకర్. మీరు నా నుండి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి. ఎప్పుడు ఎవరిని ఎలా పలకరించాలో, ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు. అనవసరంగా ఈ అలగడాలు, బుంగమూతి పెట్టడాలు మానుకుంటే మీకు మంచిది. సంయుక్తతో పాటు మధుకర్ని హెచ్చరించాడు. ఇలాంటివి నీ నుండి ఆశించడం కూడా వేస్ట్ అని మాకు తెలుసు వ్యంగ్యంగా అన్న మధుకర్. ఈమె ఎవరు? సంయుక్తం చూసి అడిగాడు. తను సంయు, నా మర్దలు. పెదవులు సాగదీశాడు శిఖర్. అవునా అన్న అతడు హాయ్ సిస్టర్ అని పలకరించాడు. ఆమె అతన్ని చూసి ఇష్టం లేకపోయినా పలకరింపుగా నవ్వింది. మధుకర్ తన చూపుని శిఖర్ మీద నిలిపి, ఇంకా ఏంటి విశేషాలు? ఇక్కడ ఎన్ని రోజులుంటావు? అడిగాడు. ఇక ఇక్కడే ఉండిపోతాను. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. 2 రోజుల్లో కొత్త ఆఫీస్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు నిన్ను ఇన్వైట్ చేస్తాను. నువ్వు తప్పకుండా రావాలి చిరునవ్వుతో చెప్పాడు. తప్పకుండా వస్తాను శిఖర్. నువ్వు ఇన్వైట్ చేయడం, నేను రాకుండా ఉండడం కూడానా? వస్తాను అనేసి తన రిస్ట్ వాచ్లో టైం చూసుకున్నాడు. నాకు కొంచెం పనుంది, లేదంటే మరి కాసేపు ఉండేవాడిని అన్న అతడు బాయ్ చెప్పి వెళ్తుంటే అతని వైపే చూస్తూ ఉన్నాడు శిఖర్. అప్పుడే ఎంట్రన్స్లో నుండి రితీష్, అతని భార్య లాస్య వస్తూ కనిపించారు. వీళ్ళేంటిక్కడ అనుకున్న అతడు వాళ్ళని రమ్మని సైగ చేశాడు. దగ్గరికి రాగానే హ్యాపీ బర్త్డే లాస్య అన్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య చిరునవ్వుతో నవ్వింది లాస్య. సంయు, వీడు నా ఫ్రెండ్ రితీష్, ఇంకా ఈమె అతని భార్య లాస్య అని సంయుక్తకి పరిచయం చేసిన అతడు అలాగే సంయుక్తని వాళ్ళకు పరిచయం చేశాడు. ఓ, నీ మరదలు అని చెప్పేవాడివి ఈమెనా? సారీ సిస్టర్, నీ పేరు వినడమే కానీ నిన్నెప్పుడు చూడలేదు కదా నొచ్చుకున్నాడు రితీష్. ఇట్స్ ఓకే, చూస్తూనే కదా గుర్తుపట్టింది. చిన్నగా నవ్వి వాళ్ళకి హాయ్ చెప్పింది. ఏంటో నా బావతో నేను ఏకాంతంగా గడుపుదామనుకుంటే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. వీళ్ళకు మరో చోటు దొరకనట్టు మనసులో కచ్చాగా అనుకుంది. నిజమే, కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నా, అందులో ఎన్నో ఫుడ్ కోర్ట్స్ ఉన్నా, మనం ఉన్న చోటికి మన వాళ్ళు అంటూ వచ్చి మనల్ని సర్ప్రైజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అలాగే జరిగింది. ఆల్రెడీ రితీష్ వాళ్ళు వచ్చారు అంటే మరొకరు కూడా వస్తూ కనిపించారు సంయుకి. ఆ వచ్చేవాళ్ళు కూడా వీళ్ళను చూసినట్టున్నారు. తిన్నగా వాళ్ళ అడుగులు వీళ్ళ వైపు పడ్డాయి. అక్కడెక్కడికి? నైనిక వెనకాల నడుస్తున్న సుధీర్ అడిగాడు. కనిపించడం లేదా? అక్కడ అన్నయ్య కూర్చొని ఉన్నారు కదా, మనం కూడా ఆ టేబుల్ దగ్గరికి వెళ్దాం. తన అడుగుల వేగం పెంచింది నైనిక.
ఇప్పుడు ఆ సింహం నోట్లోకి నన్ను తీసుకెళ్లడం అవసరమా? మనం మరో చోట కూర్చుందాం ప్లీజ్ నైనిక ప్రాధేయపడ్డాడు సుధీర్. అదేం కుదరదు. మీరు నాతో రండి. అన్నయ్య మిమ్మల్ని ఏమీ అనరు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకొని కంగారు పడుతున్నారు అన్న ఆమె తిన్నగా శిఖర్ దగ్గరికి వచ్చింది. రితీష్తో మాట్లాడుతున్న అతడు నైనికను చూసి మీరేంటి ఇక్కడ తెల్లబోయాడు. ఏముంది, వాళ్ళు కూడా ఇదే షాపింగ్ మాల్కి వచ్చినట్టున్నారు కదూ నైనిక అంది సంయు. యు ఆర్ రైట్ సంయు అంటూ ఆమెకి ఐఫై ఆమె పక్కన కూర్చుంది నైనిక. అవును, సుధీర్ ఎక్కడా? అతడు నైనికతో పాటు కనిపించకపోయేసరికి తల తిప్పి అటూ ఇటూ చూశాడు శిఖర్. మీ వెనకాల కళ్ళతో సైగ చేసింది నైనిక. శిఖర్కి నవ్వు వచ్చింది. చిన్నగా నవ్వుతూ కాబోయే బావగారు నా వెనకాల దాక్కుంటే ఎలా చెప్పండి, ఇలా ముందుకు వచ్చి కూర్చోండి అన్నాడు. అంత రెస్పెక్ట్ ఏమీ అవసరం లేదు బావగారు, నేను ఇటువైపు నుండి వచ్చాను కాబట్టి మీకు అలా అనిపించింది అంటూ తన భయాన్ని దాచి ఇహిహి పళ్ళు ఇకిలిస్తూ వచ్చి అతని ముందు నిలబడ్డాడు సుధీర్. కూర్చోమ్మని కుర్చీ చూపించాడు. తప్పనిసరై కూర్చున్నాడు సుధీర్. నైనికను గుర్రుగా చూసి ఇదంతా నీ వల్లే కళ్ళతో మాట్లాడాడు. ముసిముసిగా నవ్విన నైనిక అన్నయ్య సుధీర్ నీకేదో చెప్పాలి అనుకుంటున్నాడు అంటూ సుధీర్ని తన అన్న ముందు ఇరికించింది. నేనేం చెప్పాలనుకున్నాను? అయోమయంతో తెల్లముఖం వేశాడు. అవును సుధీర్, ఇందాక నేను వచ్చేటప్పుడు ఏదో అన్నావుగా, అదేదో ఇప్పుడు అన్నయ్యకి చెప్పు కళ్ళు ఎగరవేస్తూ చిలిపిగా నవ్వింది ఆమె. కావాలని తనని శిఖర్ ముందు బుక్ చేసిందని అర్థమైంది సుధీర్కి. నోట్లో ఆమెను తిట్టుకున్నాడు. చెప్పు సుధీర్, ఏం చెప్పాలి అనుకుంటున్నావో? సుధీర్ని సూటిగా చూశాడు శిఖర్. అతనికి ఏం చెప్పాలో తోచక గుటకలు మింగాడు. అంతలోనే తన తల్లి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. బావగారు, మా పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, ఈలోపు మా ఎంగేజ్మెంట్ చేస్తే బాగుంటుందని ఈ విషయం మిమ్మల్ని కనుక్కోమని మా అమ్మ అన్నది నంగిగా చెప్పాడు అతడు. ఈ విషయం చెప్పడానికి మీరెందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు సుధీర్? నిజానికి మీ ఎంగేజ్మెంట్ చేయాలి అన్న ఆలోచన మా నాన్నగారికి కూడా ఉంది. కాకపోతే మా ఆఫీస్ ఓపెనింగ్కి సంబంధించిన పనులతో మేము బిజీగా ఉన్నాం. అందువల్ల కుదురుతుందో లేదో అని ఈ విషయం మీతో మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నేను నాన్నగారితో చెప్తాను అన్నాడు శిఖర్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తొందరగా చూడాలి వీడియోస్ అనుకుంటే ఛానల్కి మెంబర్షిప్